ముందుగా పండు వంకాయలని తెచ్చుకుని ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి మధ్యలో ఇలా కొంచెం ఖాళీ చేసి చింతపండుని పెట్టేసి పైన గట్టిగా నొక్కేసి ఉంచి మూడో రోజు చూస్తే మెత్తగా అవుతుంది చింతపండు. మూడో రోజు కొంచెం పండుమిరపకాయలని ఇలా ఉప్పు పసుపు వేసి తొక్కేసేసి కచ్చాపిచ్చాగా తొక్కేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా ఇలా తీసేసి మధ్యలో ఉన్న చింతపండు నానిపోయి ఉంటుంది, దానిలో మిగిలిన వాటర్ని ఇలా పోసి వంకాయలు పిండగా వచ్చిన నీళ్ళని ఇలా పోసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పండుమిరపకాయ పేస్ట్ని కూడా వేసేసి మెంతుల పొడి, వేయించి పెట్టుకున్న మెంతుల పొడి, తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు, అలానే మరీ ముక్కలుగా ఉండకుండా ఇలా వంకాయ ముక్కల్లో వేసి కలిపేసేసి ఇప్పుడు చక్కగా పోపు పెట్టేసుకోవాలి. మీకు ఈ పచ్చడి కొలతలు కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ప్లే బటన్ని ప్రెస్ చేయండి, కొలతలు కనపడతాయి. చక్కగా వివరంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి. ట్రై చేయండి.